కొన్ని బంధాలు ఉన్నాయి, మనకు తెలుసాయి. భార్యాభర్తల బంధం అని, అన్నాదమ్ముల బంధం, అక్కల చెల్లెళ్ళ బంధం, ఇంకా రక్త సంబంధం, బంధుత్వం. కొన్ని బంధాలు మనకి లోకంలో ఉన్నాయి. ఈ బంధాలు నిలబడాలంటే దేవుని ఆత్మ అనేది అవసరం. ఈనాడు భార్యాభర్తల బంధం నిలబడటం లేదు. భార్యాభర్తల బంధం అనేది ఎట్టుందంటే ఎప్పుడు తెగిపోతుందో, ఎప్పుడు ఒకటవుతున్నారు కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. ఈ బంధాలు అన్నీ కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం. మన బంధం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. మన బంధం అనేది దేవునితో ఉండాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య ఉండంగానే లేదా భర్త ఉండంగానే ఇంకొక బంధాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చోట్ల ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉంటున్నాం. భార్య భర్త కలిసి ఉన్నప్పుడు ఈమెమో ఒక ప్రియుణ్ణి, ఈయనకి వేరే ప్రియుడు, ఆయనకి వేరే ప్రియురాలు, వీళ్ళిద్దరు కలిసి భర్తను చంపేయటం, ఈయన భార్యను చంపేయటం, వీళ్ళు కుక్కర్లో పెట్టి చంపేయటం, వీళ్ళు తగలబెట్టడం, నరికేయటం. అంటే ఎన్నెన్ని పరిస్థితులు వస్తాయో ఆలోచన చేయండి. ఈ బంధాలన్నీ కూడా సరిగా ఉండటం లేదు. ఈ బంధాల్లో సమాధానం లేదు, ఈ బంధాల్లో ప్రేమ లేదు. రక్త సంబంధం అంటుంటారే, వాడు ఎవడంటే నా రక్త సంబంధం రా వాడు అంటుంటారు. వాడేం శాశ్వతం కాదు, నువ్వు శాశ్వతం కాదు. శాశ్వతుడు, నిత్య శాశ్వతుడు అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే యేసయ్య. ఆ బంధాన్ని మనం అలవర్చుకోవాలి. ఆ బంధాన్ని అలవర్చుకొని దేవుని మీద ఆధారపడి కానీ మనం జీవించినప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మనలో ఉంటే ఈ బంధం కొనసాగుతూ ఉంటుంది మన జీవితంలో. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట, ఇద్దరు భార్యాభర్తలు. ఈ ఇద్దరు భార్యాభర్తలు ఒక అడవి ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. ఆ అడవి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అక్కడ పెద్ద హోటల్ ఒకటి ఉంది, పెద్ద హోటల్. సిటీ లాగా ఉంటుంది అక్కడ, అడవే కానీ సిటీ లాగా ఉంటుంది, పెద్ద హోటల్. ఆ హోటల్లో వీళ్ళు పోయి టిఫిన్ చేద్దామని వెళ్ళారు, మంచి నాన్ వెజిటేరియన్ తిందామని వెళ్ళారు. ఆ హోటల్ యజమానులు ఏం చేశారంటే, ఆ హోటల్ ఎక్కువ దొంగతనం జరుగుతుంటుందంట. అది అడవికి ప్రదేశం కదా, వాళ్ళు మామూలుగా రావటం టెక్నిక్గా దొంగతనం చేసేస్తుంటారంట, డబ్బు తీసుకుని వెళ్ళిపోతుంటారు. అందుకని నేను ఏం చేశాడంటే టెక్నిక్గా బిర్యానీ ప్యాకెట్లు చేసి పెడతారు కదా, బిర్యానీ ప్యాకెట్లు చేస్తారు. ఆ బిర్యానీ ప్యాకెట్లో డబ్బులు దాచిపెట్టుకుంటాడంట ఈయన. బిర్యానీ ప్యాకెట్లో డబ్బులు దాచిపెట్టుకొని ఒకవేళ దొంగ వచ్చాడు అనుకో, అది ఇది బిర్యానీ ప్యాకెట్ అని చెప్పి దాన్ని తాక్కుండా వెళ్ళిపోతుంటాడు. ఈ యజమానుడు ఏం చేశాడంటే బిర్యానీ ప్యాకెట్లో ఒక బాక్సులు తయారు చేసుకొని దాంట్లో డబ్బు దాచిపెట్టుకుంటున్నాడు. ఈ ఇద్దరు భార్యాభర్తలు ఆ నాన్ వెజిటేరియన్ బిర్యానీ తీసుకుందని వెళ్ళారు. డబ్బులు ఇచ్చారు, ఆయన బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ ఇచ్చి నేరుగా కొంచెం దూరం వెళ్ళేసి ఫ్రెష్గా తిందామని బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏముండయి, డబ్బులు ఉన్నాయి. బిర్యానీ లేదు, దాంట్లో డబ్బులు ఉన్నాయి. గుండె చెదిరిపోయింది వాళ్ళకి, చాలా డబ్బు ఉంది. పెద్ద బాక్స్, దాంట్లో బిర్యానీ అనుకొని ఇచ్చేశాడు ఆయన. చాలా డబ్బు ఉంది. ఆ డబ్బులో ఇప్పుడు ఇద్దరు ఆలోచన చేస్తున్నారు, ఈ డబ్బు మనం తీసుకుంటే మనం ఒక మంచి స్థితికి వచ్చేస్తాం, మనకున్న సమస్యలను తీరిపోతాయి, ఎక్కడైనా చెక్కేయచ్చు, మనం బాగుండొచ్చు అని ఇద్దరు ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, వద్దు, ఈ డబ్బు మనం తీసుకోకూడదు, ఈ డబ్బు ఆయనకి ఇచ్చేయటం బెస్ట్ అన్నాడు. ఆమె కూడా మళ్ళీ రివర్స్ అయ్యి, నిజమే ఈ డబ్బు మనకు అక్కర్లేదు, ఈ డబ్బు మనం ఇచ్చేద్దామని చెప్పి నేరుగా మళ్ళీ హోటల్ దగ్గరకు వచ్చారు. హోటల్ దగ్గరకు వచ్చి ఆయనకి డబ్బు ఇచ్చారు.
అయ్యా మేము బిర్యానీ అడిగాము మేము మిమ్మల్ని, మీరు మాకు బిర్యానీ ఇవ్వబోయేసి డబ్బు ఇచ్చారు నాయనా, ఈ డబ్బు మీరు తీసుకోండి అని అంటే ఆ యజమానుడు చాలా సంతోషపడ్డాడు. అబ్బా, ఇటువంటి వ్యక్తులు ఇంకా కూడా ఉన్నారా? ఇది మామూలుగా చిన్న పైసలు కాదే, చాలా అమౌంటే, లక్షల రూపాయల డబ్బే. నిజంగా మీరు నాకు ఇచ్చారంటే మీకు నిండా చాలా కృతజ్ఞతలు. మీది ఏ ఊరు, ఎక్కడని అడుగుతా ఉండడం. ఆయన అన్నాడు, ఇదిగో మీ ఫోటోలు తీసుకుంటాను, మీ ఫోటోలు తీసుకొని పేపర్లో వేపిస్తాను. వీళ్ళు డబ్బు, నేను పొరపాటున డబ్బు ఇస్తే తెచ్చి నాకు ఇచ్చారని చెప్తాను. అయ్యా ఒక్కసారి మీ ఫోటోలు తీసుకుంటాను యజమానుడు అంటే, వాళ్ళు అన్నారు, వద్దయ్యా, డబ్బులు మా ఫోటోలు మీరు తీసుకోవద్దయ్యా, ఏమొద్దయ్యా. లేదు లేదు, నా మాట వినండి అయ్యా, మీరు నాకు చాలా సహాయం చేశారయ్యా, మీ ఫోటోలు తీసుకుంటాను. అబ్బే వద్దయ్యా వద్దయ్యా వద్దు అంట. ఆయన యజమానుడు వాళ్ళని చాలా బతిలాడుతున్నాడు. బతిలాడుతుంటే వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు మా ఫోటోలు తీసుకొని కానీ ఫోటోలు వేస్తే మా కొంప మునిగిపోద్దాయి అని అన్నారు వాళ్ళు. ఏమయ్యా నన్ను అడిగితే ఆయన అన్నాడు, ఈమె నా భార్య కాదయ్యా, ఆవన్నది ఈయన నా భర్తగాడయ్యా. నా భార్య ఇంటికాడుంది, నా భర్త ఇంటికాడున్నాడు. చూసావా, భార్యాభర్తల బంధం ఎలా ఉందో ఆలోచన చేయండి. నీ పక్కన భార్య ఉంటే వేరే వాళ్ళు చూసేది ఇది ఒక బంధం, పక్కన భర్త ఉంటే వేరే వాళ్ళతో చూసేది ఒక బంధం. ఆలోచించండి. వాళ్ళు అంటున్నారు, అమ్మమ్మ ఈ పని కానీ చేస్తే మా కొంపలు మునిగిపోతాయి అయ్యా అంటే, ఈ తప్పు పని చేసిన వాళ్ళ మంచి మనసు ఉందా లేదా? ఉందా లేదా? వాళ్ళు చేసింది తప్పు. నిజమైన బంధాన్ని విడిచిపెట్టి, నిజమైన భార్యాభర్తల బంధాన్ని విడిచిపెట్టి వేరొక బంధాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ బంధం తెచ్చుకొని అయినప్పటికీ వాళ్ళకి మంచి మనసు ఒకటి వచ్చింది. ఏ మనసు అది? ఈ డబ్బు మనం ముట్టుకోకూడదని ఒక మనసు వచ్చేసింది. దేవుని బిడ్డారా, ఈ బంధాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేయండి. స్నేహబంధం కోటి, స్నేహబంధం. స్నేహబంధం శాశ్వతం కాదు. మన నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రికలో ఏముందంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వారు తీయండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనొకరు సహించండి. చాలు, ఒకనొకరు సహించండి, సహించుచు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటయందు. ఈ బంధంలో ఏముండాలంట? సమాధానం ఉండాలి. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి, తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉండాలి, తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండాలి, స్నేహితుల మధ్య సమాధానం ఉండాలి, తల్లి కొడుకుల మధ్య సమాధానం ఉండాలి. ఈ సమాధానం లేకపోతే ఈ బంధం కొనసాగదు. పేరుకి నీకు భర్తే, పేరుకి నీకు భార్యే, పేరుకి నీ స్నేహితుడే, పేరు నీ తల్లే, పేరుకి నీ తండ్రే, పేరుకి నీ కొడుకే, సమాధానం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించండి అని అంటాడు. దేవుడు మనం దేనికి పిలిచాడు తెలుసా? ఎందుకు పిలిచాడంటే, దేవుడు ఆయన పిల్లలుగా ఉండేదానికి పిలిచాడంట, ఆయన వారసత్వం ఉండేదానికి పిలిచాడంట, ఆయన ఆలయంగా ఉండేదానికి పిలిచాడంట, ఆయన శరీరంగా ఉండేదానికి పిలిచాడంట, ఆయన సంఘంగా ఉండేదానికి పిలిచాడంట దేవుడు మనల్ని. ఈ రోజున ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నా బంధం ఎలా ఉంది? నా బంధం ఎలా ఉంది? ఒకటి గుర్తుపెట్టుకో, నీ బంధం దేవునితో. నీకు భర్త ఉన్నాడు, భార్య ఉంది, తమ్ముడున్నాడు, చెల్లెలుంది, తల్లి ఉంది, తండ్రి ఉంది, కాదంటం లేదు. మన బంధం ఎవరంటే, ఎవరు మన బంధువు? ఎవరితో బంధుత్వం పెట్టుకోవాలి మనం? దేవుడు. మన యేసుక్రీస్తు ప్రభువే మన బంధం. అసలు నిజమైన భర్త ఎవరు తెలుసా? యేసయ్య.
ఆయన మన మన భర్త యేసయ్య. ఆయనతో మన బంధం పెట్టుకుంటే ఈ బంధం ఎలా ఉండాలంటే ఈ బంధంలో సమాధానం ఉండాలి. రెండోది ఈ బంధంలో ఉండాలి ఐక్యత ఉండాలి. బంధంలో ఏముండాలంట? ఐక్యత ఉండాలి. ఐక్యతలో ఉండాలంటే సహనం ఉండాలి. సహనం ఉంటే ఐక్యత ఉంటుంది. ప్రేమ ఉంటే, ఓర్పు ఉంటే, ఇవి లేకపోతే నీళ్ళు ఐక్యత అనేది ఉండదు. ఐక్యత చెడిపోతుంది ఈ రోజుల్లో. ఇద్దరి మధ్య ప్రేమ చెడిపోతుంది ఈ రోజుల్లో. కొద్ది రోజులే ఫ్రెండ్షిప్, కొద్ది రోజులే ప్రేమ, కొద్ది రోజులే మమకారం, కొద్ది రోజుల త్యాగం, తర్వాత లేదు ఇంకా. కారణం ఏం తెలుసా? నీలో ప్రేమ అనే బంధం లేదు, నీలో క్షమాపణ అనే బంధం లేదు. నీ ప్రేమ బంధం, నీకు ప్రేమ అనే బంధం నీలో ఉంటే నేను అందరిని ప్రేమతో ప్రేమిస్తావు. ఆ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమ నీలో ఉండాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై. ఇంకొక శ్రద్ధ ఏముండాలి తెలుసా? ఆత్మ కలిగించే ఐక్యత. ఆత్మ అంటే ఎవరు? దేవుడు. మనం ప్రార్థన చేస్తుంటాం కదా, ఏమని? ప్రభువా నీ ఆత్మ నా మీద కుమ్మరించయ్యా, నీ ఆత్మ నాకు దయచేయ్యా, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా, నన్ను అభిషేకించాయని ప్రార్థన చేస్తుంటాం. ఏ ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఆలోచించి. నీకు ఏ ఆత్మ కావాలి? అర్థమవుతుందా? మీరు బాగేనండి. మీకు ఏ ఆత్మ కావాలి? ప్రభా నేను ప్రార్థన చేస్తే రోగులు పడిపోవాలా, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాల, ఈ ఆత్మను అడుగుతున్నావా? లేదా నా కుటుంబం బాగుండాలని ఆత్మను అడుగుతున్నావా? అది కాదు. నిజమైన ఆత్మ ఏం తెలుసా? ప్రేమించే ఆత్మ నీకు కావాలి. ప్రేమించే ఆత్మ నీకు కావాలి. ఇతరుని క్షమించే ఆత్మ కావాలి. శోధన సహించే ఆత్మ కావాలి. శ్రమలు ఓర్చుకునే ఆత్మ నీకు కావాలి. సమాధానమైన ఆత్మ నీకు కావాలి. ఆత్మ ఫలాలు నీకు కావాలి. ఇది పరిశుద్ధాత్మ. ఈ అడగాలి నువ్వు దేవుణ్ణి. ప్రభువా కాబట్టి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత నాకు కావాలయ్యా. అయ్యా నాకు నా పక్క వ్యక్తికి ఐక్యత లేదు, నాకు నా భర్తకి సమాధానం లేదు, నాకు నా కొడుక్కి సమాధానం లేదు, నాకు నా స్నేహితుడికి సమాధానం లేదు, నాకు మా అక్కకి సమాధానం లేదు, నాకు మా అన్నకి సమాధానం లేదు. నీ ఆత్మ మాకు కావాలని దేవుని అడగాలి. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఈ ఆత్మ మనకు కావాలి. ఈ ఆత్మ మనకిస్తే, ఈ ఆత్మ మన శ్రద్ధ కలిగి, అంటే వీటి కోసం మనకి శ్రద్ధ కావాలి. దేంట్లో శ్రద్ధ? దేంట్లో శ్రద్ధ ఉందో మనకు ఆలోచించి. మందిరంకి వచ్చే విషయంలో శ్రద్ధ కావాలి, దేవుని స్తుతించే విషయంలో శ్రద్ధ కావాలి, ప్రార్థన చేసిన శ్రద్ధ కావాలి, వాక్యం చదివే దాంట్లో శ్రద్ధ కావాలి. మనకు ఈ కాదు, మనకు శ్రద్ధ కావాల్సిందే. ఆలోచించి బాగానండి. అది అపోస్తలుడైన పౌలు అంటాడు, పిలువబడిన పిలుపునకు ఏంటంటారు దాని కింద ఏముందో తెలుసా? తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనై నేను బతిమాలుకొనుచున్నాను. ఎట్లుండాలంట? సంపూర్ణ వినయముతో, దీర్ఘశాంతముతో, సాత్వికముతో నడుచుకోవాలంట. సాత్వికంతో నడుచుకోవాలి. సాత్వికమైన మనసు, దీన మనసు ప్రతి విశ్వాసకు ఉండాల్సింది ఎంత తెలుసా? దీన మనసు, సాత్వికమైన మనసు, వినయ మనసు. ఆ వినయ మనసు ఉంటేనే దేవుని దగ్గర ఉంటాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని ఉంది కదా. మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఎవరిచ్చారు సాక్ష్యం మోషే గురించి? దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. మోషే అంటే ఎవరు అనుకుంటున్నారు? మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, కలలో దర్శనాల్లో కాదు. ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగానే మాట్లాడతాను మోషేతోటి.
ఒక స్నేహితురాలు ఎట్ట మాట్లాడుకుంటుంటారు దగ్గరగా, ఫేస్ టు ఫేస్. ఏమన్నా బాగుండవంటారా, ఏమో బాగుండాలని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా. లేదా తండ్రి కొడుకులు భార్య భర్తలు మాట్లాడుకుంటుంటారు కదా. అట్ట దేవుడంట మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడంట. మోషే అంటే ఎవరనుకుంటున్నారు? అహరోను మిర్యాం ఎవరనుకుంటున్నారు? మోషే గురించి మాట్లాడేదానికి మీరు ఎందుకు భయపడలేదు? ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, దేవుని సేవకుల గురించి చెడ్డగా మాట్లాడుతుంటారు. దేవుని సేవకుల గురించి, దేవుని పని చేసే వాళ్ళ గురించి, పరిశుద్ధంగా జీవించే వాళ్ళ గురించి, ఆత్మీయంగా ఉండే వాళ్ళ గురించి, మంచి విశ్వాసుల గురించి వాడిట ఈవిట చెడ్డగా మాట్లాడుకుంటుంటారు. కానీ దేవుడు అంటాడు, అహరోను మిర్యాము నా భక్తుడైన మోషేకి విరోధంగా మీరు మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? మోషే ఎవరు తెలుసా? మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు ఆలోచించి, నీకు సంపూర్ణమైన వినయం ఏమంటారంటే, నీకు ఇక్కడ చూసాం మనం, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలి. దీర్ఘశాంతము అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆత్మఫలాల్లో ఉన్నాయి. ఆత్మఫలాలు అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఆత్మఫలాలు. మనకు కావాల్సింది ఏం తెలుసా? ఈ ఆత్మ మనకు కావాలి. ఈ ఆత్మ ఉంటే మనము సర్వసత్యంలో నడిచేదానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. ఈ ఆత్మ మనకు అవసరం. లోకపాత్మ కాదు, లౌకిక ఆత్మ కాదు మనకు కావాల్సింది. మనకు దేవుడిచ్చే ఆత్మ ఇయ్యి. వాడిని మోసం చేసే ఆత్మ కాదు, ఒకటి హింసించే ఆత్మ కాదు, ఒకటి కాపురాన్ని కూల్చే ఆత్మ కాదు. అవి సైతాన్నిచ్చే ఆత్మలు, అయ్యి శరీర కార్యాలు ఉన్నాయి. వాడిచ్చే ఆత్మలు. దేవుడిచ్చే ఆత్మ ఏంటంటే సంపూర్ణ వినయంతో కూడిన ఆత్మ, దీర్ఘశాంతంతో కూడిన ఆత్మ, సాత్వికమైన ఆత్మ. అందుకు పిలిచాడు దేవుడు మనల్ని. ఎందుకు పిలిచాడు తెలుసా? మీరు దీర్ఘశాంతంగా ఉండాలని పిలిచాడు, మీరు సాత్వికంతో ఉండాలని పిలిచాడు, సంపూర్ణ వినయంతో ఉండాలని పిలిచాడు. ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఈ రోజున ఒక కాపరిగా మీకు చెప్తున్నాను, మనం ఎలా జీవిస్తున్నాము, మన బంధాలు ఎలా ఉన్నాయి. నువ్వు భార్య భర్తలు సంతోషంగా కాదంటం లేదు, బాగుండాలి. మీరు బంధుత్వం బాగుండాలి, అన్నాల దమ్ములు బాగుండాలి, ఎక్కల జనులు బాగుండాలి. ఇదే బంధువు దేవునితో బాగున్నావా? ఒక ప్రశ్న. ఇదే బంధువు దేవునితో బాగున్నావా? నీ భార్యను ఎంత సంతోష పెడతావో, నీ భర్తను ఎంత సంతోష పెడతావో, నీ బిడ్డను ఎంత సంతోష పెడతావో, ఇరుగు పొరుగు ఎంత సంతోష పెడుతున్నావో, దేవుని సంతోష పెడుతున్నావా? ప్రభువా నీ చిత్తాన్ని నా పట్ల బయలుపరచు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా మీకు? మీరు చాలా మంది ప్రార్థన చేస్తుంటారు ఏమని? నీ చిత్తాన్ని నా పట్ల బయలుపరచయ్యా. ఏమని? నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, నీ చిత్తాన్ని నా పట్ల బయలుపరచు. అది ఇచ్చేదానికి రాలే దేవుడు, అది ఇచ్చేదానికి రాలా. ఏంది ఆయన చిత్తం? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? తండ్రి చిత్తాన్ని చెప్పండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి వచ్చాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనంతా నేను నెరవేర్చాను అన్నాడు. సమరయ స్త్రీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పోయి ఆహారం తెస్తుంటే ఆయన అన్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చితే నాకు ఆహారం అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏంది ఆయన చిత్తం తెలుసా? ప్రభా నీ చిత్తాన్ని నా పట్ల బయలుపరచు. నా పట్ల కాదు, అసలు నీ చిత్తం ఏందని అడగాలి. ఆయన చిత్తం ఏందో మనకు తెలుసు. ఏంది ఆయన చిత్తం? నువ్వు మారేవు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు మారలా, అదే ఆయన చిత్తం. ఈ కాలనీ ప్రజలు చాలా మంది మారలా, అదే ఆయన చిత్తం. ఇంకేదంటే అది కదా ఆయన చిత్తం. నీకు ఇష్టమైతే నేను అక్కడికి వెళ్ళాలి, నీకు ఇష్టమైతే నన్ను ఇక్కడ బాగు చేయి. దేవుడు బాగు చేస్తాడు. ఎందుకు బాగు చేయడు? ఎందుకు స్వస్థపరచాడు దేవుడు నిన్ను? దేవుడికి నెమ్మదిస్తాడు. ఎందుకు నెమ్మదిడు దేవుడు? అసలు ఆయన చిత్తం నువ్వు చేస్తున్నావా? నువ్వు దేవునికి ఇంత పెద్ద లిస్ట్ ఇస్తున్నావు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? అసలు ప్రార్థన చేస్తావా? ఎంతసేపు ప్రార్థన చేస్తావు?
ఎంతసేపు బైబిల్ చదువుతావు? మన పాటలు పాడుతున్నా, స్తుతిస్తున్నాం, మంచిదే. మనం ఆయన స్తుతిస్తుంటే దేవుడు సంతోషపడుతుంటాడు. మనకంటే సైతాను బాగా పాడతాడు పాటలు. వాడి స్వరం భలే ఉంటుంది, వాడి స్వరం బాగుంటుంది. మనకంటే సాతాను భలే పాడతాడు పాటలు. మనకంటే వాక్యం బ్రహ్మాండంగా తెలుసు వాడికి. నీకు నాకంటే కూడా వాక్యం బ్రహ్మాండంగా తెలుసు వాడికి. మన వాక్యం చెప్తే నువ్వు కూర్చోరా, నోరు మూసుకొని ఏం చెప్తావు వాక్యం అంటాడు. భలే తెలుసు వాడికి వాక్యం. ప్రార్థన అయితే వాడికి పడదు. అమ్మ నాకు దాంతో పని కాదంటాడు. ఈరోజు నువ్వు ఆయన చిత్తం ఏంది తెలుసా? నువ్వు ప్రార్థన పరుడుగా ఉండాలి. ఒకవేళ గుర్తుపెట్టుకో, ఆయన చిత్తం ఏంటంటే అనేక మందికి సువార్త ప్రకటించడం ఆయన చిత్తం. ఒకవేళ అనేక మంది దగ్గరికి నువ్వు పోలేకపోయినా కానీ నువ్వు ప్రార్థన చేయలేమో తెలుసా? మా భారతదేశంలో ఎంతమంది నశించిపోతున్నారయ్యా. మా భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయ్యా. ఆ ప్రజలందరూ కూడా నశించిపోతున్నారు. ఎంతమంది మారలేదో వాళ్ళని మార్చుకోయ్యా, అది ఆయన చిత్తం. మా ఆంధ్ర రాష్ట్రం, మా నెల్లూరు జిల్లా, మా ప్రాంతం, ఈ ప్రాంతం, బుచ్చి ప్రాంతంలో ఎంతమంది మారలేదో ప్రభావాలను మార్చుకో, అది ఆయన చిత్తం. అంతే, అది ఆయన చిత్తం. అది ఆయన చిత్తం మనం కనుక్కోవాలి. నీ చిత్తం నా పట్ల బయలుపరచంటే బయలుపరిచే ఉండాలి. చిత్తం మనకు తెలుసు ఏందో. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన చిత్తం నెరవేర్చాలంటే సంపూర్ణమైన వినయం నీలో ఉండాలి, సాత్వికం నీలో ఉండాలి, దీర్ఘశాంతం నీలో ఉండాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత సమాధానం, ఈ బంధంలో సమాధానం ఉండాలి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి సమాధానం ఉండాలి. ఆయన సమాధానానికి కర్త. అయినా ఎవరైనా దేవుడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కన్నాడు కదా. ఆయన సమాధాన కర్త. ఆయన సమాధాన కర్త. ఈ లోకానికి సమాధానం తీసుకొచ్చాడు. ఆయన సమాధానం తీసుకొచ్చాడు. వస్తూ సమాధానం తీసుకొచ్చాడు. ఈరోజు సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు, ఐక్యత లేదు. ఐక్యత రావాలంటే ఆయన ఆత్మ మనకు అవసరం. ఆయన ఆత్మ ఉంటేనే మనకు ఐక్యత వస్తుంది, లేకపోతే ఐక్యత రాదు. కనుక గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, ఏ బంధం, ప్రతి బంధం మనలో ఉంది, నేను కాదంటాం లేదు. అన్ని బంధాలు మనకు అవసరం. కానీ దేవునితో నీకు బంధం ఉందా? దేవునితో నీకు సంబంధం ఉందా? దేవునితో నీకు దగ్గర బంధం ఉందా? దగ్గర సంబంధం ఉందా? దగ్గర అటాచ్మెంట్ ఉందా దేవునితో నీకు? ఎంతవరకు దేవునితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు వాక్యం చదువుతున్నావు? ఒక ప్రశ్న వేసుకో. నిజమే ప్రభా, నేను నా బంధువులు అనుకుంటా. మంచిదే, కాదంటే బంధువులు విడిచిపెట్టకూడదు. బంధుత్వం మంచిది, బంధువులు వదులుకోకూడదు, స్నేహితులు వదులుకోకూడదు. వీళ్ళందరికంటే మిన్నైన బంధుత్వం మన దేవుడు. ఆయనతో సంబంధం పెట్టుకోవాలి మనం. ఇవన్నీ అశాశ్వతం లేదా? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ముందు నేను చనిపోవచ్చు, వాడు చనిపోవచ్చు. పోతుందా లేదా బంధుత్వం? సంబంధం పోతుందా లేదా? వెళ్ళిపోద్ది. కానీ ఆయనతో మనం ఉంటే ఈ బంధమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బంధుత్వం మనకు కావాలి, అటువంటి బంధం మనకు కావాలి, అటు సమాధానం అనే బంధం మనకు కావాలి. ఆ బంధం మనకు కావాలంటే ఐక్యత ఏంటంటే ఆత్మ కలిగించాలి. ఆత్మ అంటే దేవుడు, ఆత్మ అంటే దేవుడు. కనుక ఈరోజు మనకు ప్రశ్న వేసుకుందాం. మమ్మల్ని ఎందుకు పిలిచావయ్యా? నీకు పిల్లలుగా ఉండేదానికి పిలిచావు, వారసత్వంగా ఉండేదానికి పిలిచావు, నీతో సమాధిగా ఉండేదానికి పిలిచావు, ఐక్యంగా ఉండేదానికి పిలిచావు, సంఘంగా ఉండేదానికి పిలిచావు, నీ ఇల్లుగా ఉండేదానికి పిలిచావు, నీతో నమ్మకంగా ఉండేదానికి పిలిచావు, సంపూర్ణ వినయంతో పిలిచావు, సంపూర్ణ వినయంతో ఉండాలని పిలిచావు, దీర్ఘశాంతంతో ఉండాలని పిలిచావు, సాత్వికమైన మనసు కావాలని పిలిచావు. ప్రభువా, ఆ మనసు నాకు దయచేయని దేవుణ్ణి అడుగుదాం. ఆ మనసు మనలో ఉన్నప్పుడు మనలో మంచి బంధం ఉంటుంది. ఎవరితో తెలుసా? దేవునితో. ఆ ఆత్మ మనకు కావాలి. ఏ ఆత్మ అది? ప్రేమించే ఆత్మ. ఏమాత్మది? అంటే పరిశుద్ధాత్మ వస్తూ ఉంటే అబ్బా పరిశుద్ధాత్మ వచ్చేసింది, భాషలు మాట్లాడుతూ ఉంటావు కదా. భాషలు మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? భాషలు మాట్లాడు.
ఇంకా ప్రవచనాలు చెప్పు, దర్శనాలు చూడు. కానీ ఏ ఆత్మ రావాలి తెలుసా? నువ్వు ఆత్మ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు ప్రేమ కలిగిన ఆత్మ నీలోకి రావాలి. క్షమించే ఆత్మ నీలో రావాలి. ఓర్చుకునే ఆత్మ నీలో రావాలి. శ్రమలు ఓర్చుకునే, శోధన సహించే ఆత్మ నీలో రావాలి. ఆ ఆత్మ లేకపోతే ఆ బంధుత్వం కట్ అయిపోతుంటుంది. ఏ బంధుత్వం? దేవునితో సంబంధం కట్ అవుతుంటుంది. నీకు ప్రేమ, క్షమాపణ, బాగా గుర్తుపెట్టుకోండి. నీకు ప్రేమ, క్షమాపణ, శోధన సహించే ఆత్మ, శ్రమలు ఓర్చుకునే ఆత్మ నీకుంటే, నీకెన్ని శ్రమలు వచ్చినా ఎంతైనా నా దేవుడు అంటుంటావు నువ్వు. శ్రమ వచ్చిందని డమ్మను వదిలేసి గుడికి రాము, ప్రార్థన చేయము, వాక్యం కూడా చదవము. బంధుత్వం తెగిపోతుందా లేదా? ఇవన్నీ కానీ ఈ ఆత్మ నీలో కానీ ఉంటే, ఈ పరిశుద్ధాత్మ నీలో ఉంటే, కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టేయటం, దేవుని వదిలేయటం, శోధన వచ్చిందని, సాతాను శక్తి అని, వ్యాధులని, అనారోగ్యం అని, బాధ అని దేవుని విడిచిపెట్ట. నీ బంధం ఎట్టిపోయింది. నీలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేడు నీలో. దేవుని ఆత్మ నీలో ఉంటే, ఈ ఆత్మ ఎంత వాక్యం చెప్తాం మనం, ఎంత ప్రార్థన చేస్తాం మనం, శోధనకి కష్టాలకి ఓర్చుకోలేని ఆత్మ. ఏం కావాలి? ప్రేమించే ఆత్మ కావాలయ్యా. ఆ ఆత్మ కావాలయ్యా. వినయగలిగిన ఆత్మ కావాలి, సహించే ఆత్మ కావాలి, ఓర్చుకున్న ఆత్మ కావాలయ్యా. వినయ మనసు ఆత్మ కావాలయ్యా. దీర్ఘశాంత ఆత్మ కావాలయ్యా. నాకు ఇటువంటి ఆత్మ నాకు కావాలయ్యా అని దేవుని అడుగుదాం. దేవుని ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ తలలు వంచి